అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. సో, ప్రస్తుతం ఆసరా పెన్షన్ సంబంధించి కానీ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క నిధులు పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందనమాట. గతంలో మనకి ఆసరా పెన్షన్ కింద ఈ యొక్క రైతుల ఆసరా చేయూత పెన్షన్ కింద అందించడానికైతే సిద్ధమవుతుందండి. అయితే ఆ యొక్క నిధులు ఎంతవరకు పెంచబోతుంది? సో, ప్రస్తుతం ఉన్నవారికి ఎంతవరకు ఇస్తారు? అలాగే కొత్త పెన్షన్‌కి సంబంధించి కానీ పరిస్థితి ఏంటి? ఇలా ప్రతి అప్డేట్ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దామండి. సో, ముఖ్యంగా పెన్షన్‌దారులందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానెల్‌ని చూసినట్లయితే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి మిత్రులారా. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ సంబంధించి కానీ చూసుకున్నట్లయితే, సో, పెన్షన్‌దారులందరికీ కూడా ఈ యొక్క నిధులు పెంచి విడుదల చేసేందుకైతే సిద్ధమవుతుందండి. సో, దాదాపుగా మనకి రాష్ట్ర వ్యాప్తంగా 44,00,000 మంది పైగా పెన్షన్‌దారులైతే ఉన్నారు. వారిలో సంబంధించి గాను మనకి 10,00,000 వరకు కూడా దివ్యాంగుల పెన్షన్, అలాగే వికలాంగుల పెన్షన్, అలాగే మహిళలైతే ఉన్నారు కదండీ! సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు పెంచి ఇచ్చే ఆలోచన తెలుస్తుందనమాట. అయితే ఇప్పటికి ఈ యొక్క పథకం సంబంధించి నిధులనేవైతే విడుదల చేయవలసి ఉండగా, మనకి కాస్త ఆలస్యం అయితే అయిందనమాట. ఎందుకంటే, మనకి ఎన్నికల టైంలో అనేక పథకాలకు సంబంధించి కొన్ని హామీలైతే ఇవ్వడం అయితే జరిగింది గదా! సో, మీ అందరికీ తెలిసినట్లుగానే అవన్నీ కూడా ఒకటి అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం ఈ యొక్క పథకం సంబంధించి గాని చూసుకున్నట్లయితే, ఇప్పుడు ఈ యొక్క పెన్షన్ పథకం సంబంధించి గాని నిధులు పెంచి ఇచ్చే అవకాశం మనకు తెలుస్తుందనమాట. సో, ఎంతవరకు పెంచబోతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో, ప్రస్తుతం మనకొచ్చిన సమాచారం ప్రకారం ఎవరైతే అర్హులున్నారో వాళ్ళందరికీ కూడా పెంచబోతుందండి. అంటే వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు ఎవరైతే ప్రస్తుతం రూ. 2,000 పెన్షన్ తీసుకుంటున్నారో వారికి, అలాగే దివ్యాంగుల పెన్షన్ రూ. 3,000 తీసుకుంటున్న వారికి పెన్షన్‌లు పెంచి అందించే అవకాశం ఉందండి. రూ. 2,000 తీసుకుంటున్న వారికేమో 4,000 వరకు, రూ. 3,000 తీసుకుంటున్న వారికేమో 6,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి ఇచ్చే అవకాశం ఉందో తెలుస్తుందనమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రేపు ఎల్లుండిలోగా మనకు అప్డేట్ వచ్చే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.